రాష్ట్రంలో కూటమి పాలనలో కల్తీ మద్యం తాగి అనేక మంది పేద ప్రజలు మృతి చెందడం బాధాకరమని, ఈ కల్తీ స్కామ్పై తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో కల్తీ మద్యం అమ్మకాలను నిలువరించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవని అబద్దాలని, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలిగొన్నారని రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథారెడ్డి విమర్శించారు. సిబిఐ విచారణ చేపట్టి ఈ స్కామ్ కు పాల్పడిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. సో మన డిమాండ్ ఏమంటే, మన రాష్ట్రంలో జరుగుతున్న లిక్కర్ స్కామ్, 5,000 కోట్ల లిక్కర్ స్కామ్ ఉంటుంది. దానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎవరు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళని లోపలేయాలి. ఎవరినో తీసుకొచ్చి బీఆర్ వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేసేది కాదు. ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళ శిక్ష జరగాలి. తర్వాత ఈడ అన్ని ఊర్లలో బెల్ట్ షాపులు, ఇల్లీగల్ ఇది గుడి ముందర అమ్ముతున్నారు, స్కూల్ ముందర అమ్ముతున్నారు, పబ్లిక్ ప్లేసెస్లో అమ్ముతున్నారు. October 2 కూడా మా రాయదుర్గంలో అమ్మినా, దాని వీడియోస్ కూడా వైరల్ అయినవి. నో యాక్షన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అట్ ఆల్. సో నా ఒకే రిక్వెస్ట్ ఏమంటే, ఇది జరిగింది సీఎం గారు కాన్స్టిట్యున్సీలో అంటారు. సో నా రిక్వెస్ట్ ఏమంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా సీఎం గారి జిల్లా. సో యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇన్ఛార్జి ఈరోజు రాయదుర్గంలో ఈ నకిలీ మద్యమం పైన ఉద్యమం చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ చేసేందుకు